ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి స్థానిక సంఘ కాపరి గారు, దైవ సేవకులు పాస్టర్ జాషువా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కూడా వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నా. మనం చదివినటువంటి లేఖన భాగం అత్యంత సుపరిచితం. మనందరికీ బాగా తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు జరిగిన సంభాషణ. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో సంభాషించిన తర్వాత, ఆమె జీవితాన్ని, ఆమె గతాన్ని బయటపెట్టిన తర్వాత ఆమెకి ఏమర్థమైందంటే ఆయన ప్రవక్త అని అర్థమైంది. అందుకే అప్పుడు ఏమంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా మీరు ప్రవక్తని గ్రహించుచున్నాను. అంతరంగ విషయాలను బయటపెట్టే వాళ్ళని ప్రవక్తలు అంటారు. కాబట్టి ఆమె జీవితాన్ని బట్టబయలు చేసి ఆమె ఎలాంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లో జీవిస్తుందో తెలియజేసిన తర్వాత, అయితే నా జీవితాన్ని అంతా మీరు బయటపెట్టి మీరు ప్రవక్తగా తెలియచేసిన మాట నాకు అర్థమైంది, కానీ నాకు ఒక ధర్మ సందేహం ఉంది, అదేంటో తీర్చండి అంది. ఏంటది? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, మీరేమో ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందని చెప్తున్నారు. ఇంతకీ ఆరాధన ఎక్కడ చెయ్యాలి? ఆరాధన ఎలా చెయ్యాలి? యేసుప్రభు అంటున్నారు, అమ్మా ఒక కాలం వస్తుంది, అప్పుడు ఆరాధన ఈ పర్వతములోనూ చెయ్యరు, యెరూషలేములో కూడా చెయ్యరు. ఆరాధన ఆత్మతో సత్యంతో చేస్తారు. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 3 రకాల ఆరాధనలు ఈ వాక్య భాగంలో మనకి కనబడుతున్నాయి. మొట్టమొదటిగా ఆమె మాట్లాడినటువంటి మాటలను బట్టి ఆమె ఎవరు? సమరయురాలు అన్న విషయం మనందరికీ తెలుసు. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని వినే ఉంటారు. సమరయురాలైనటువంటి ఆమె ఏమంటున్నారనంటే, ఈ పర్వతమందు మా పితరులు ఆరాధన చేశారు. మొదటి విషయం మనం ఇక్కడ గమనిస్తాం, ద సమరడన్స్ వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్. సమరయులు దేవుణ్ణి ఆరాధించిన విధానం, ఇది మొదటిది. రెండవది ఆమె అంటున్నారు, మీరేమో అనగా యూదులైనటువంటి వారు ఆరాధన ఎక్కడ చేస్తున్నారు? యెరూషలేములో చేస్తున్నారు. అనగా రెండవ విధమైన ఆరాధన చూస్తున్నాం ఈ వాక్య భాగంలో, జూయిష్ వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్. యూదులు దేవుణ్ణి ఆరాధించిన విధానం. యేసు ప్రభు అంటున్నారు, ఈ 2 విధానాల్లోనూ ఆరాధన జరగదు, ఒక వినూత్నమైన పద్ధతిలో జరగబోతుంది. అది ఎలా అంటే ఆత్మతో సత్యముతో జరగబోతుంది. జీసస్ వే ఆఫ్ వర్షిప్, యేసు క్రీస్తు బోధించిన ఆరాధన పద్ధతి. ఏమండి, 3 విషయాలు మనం పరిశీలన చేద్దాం మనకు ముందున్న సమయంలో. సమరయులు దేవుణ్ణి ఎలా ఆరాధన చేశారు తెలుసుకుందాం, నెంబర్ 1. నెంబర్ 2, యూదులు దేవుణ్ణి ఎలా ఆరాధన చేశారో తెలుసుకుందాం. మూడవది, యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా తన నోటి ద్వారా బోధించిన బోధ ప్రకారం అసలు దేవుణ్ణి ఎలా ఆరాధన చెయ్యాలి అనే విషయం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు చిన్న ప్రశ్న, ఇంతకీ ఆరాధన అనే పదానికి అర్థం ఏమిటో బైబిల్ గ్రంథంలో ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా బైబిల్లో వాడిన పదజాలమును అర్థం చేసుకోవడం అత్యంత ప్రధానమైనటువంటి విషయమని ఇప్పటికే మీకు అర్థమైందని నాకు తెలుసు. అందుకనే అడుగుతున్నాను, ఆరాధన అనగా ఏమిటి? ఆరాధన అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి స్తుతించడం, ఇంకా గుణగణాలను పోగొట్టడం, ఇంకా గౌరవించడం, ఇంకా ఇలా అడిగితే చాలా చెప్తారు. ఆయన చేసిన మేలు పోవడం. వాస్తవానికి ఆరాధన అనే అంశాన్ని క్రైస్తవ సంఘం ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా అర్థం చేసుకుంది. ఒక్కొక్క డినామినేషన్ వాళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నారు. సహజంగా మనం ఆదివారం జరిగే ఈ తతంగం అంతా, అనగా ఏమంటే మనం చేస్తున్న పాటలు, ఆరాధన, ఇవన్నిటిని ఆదివారం ఆరాధన అంటాం కదా. అందులో మరలా కొద్ది నిమిషాలు లేచి నిలబడి పాట పాడి దాన్ని ఆరాధన అంటాం, రైట్?
అందులో మరలా ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క రకంగా చేస్తారు. క్యాథలిక్స్ ఒకలా చేస్తారు, ప్రొటెస్టెంట్లు ఒకలా చేస్తారు, పెంతెకోస్తులు ఒకలా చేస్తారు, బ్యాప్టిస్టులు ఒకలా చేస్తారు, లూథరన్స్ ఒకలా చేస్తారు. కొన్ని సంఘాల్లో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తారు, కొన్ని సంఘాలు అందరూ లేచి నిలబడి పాటలు పాడతారు, కొన్ని సంఘాల్లో వాయిద్యాలు వాయించకుండా ఆరాధన చేస్తారు, కొన్ని సంఘాల్లో వాయిద్యాలు గట్టిగా వాయించి చేస్తారు. ఈరోజు మీరు పాటలు చాలా అద్భుతంగా చక్కగా మధురంగా పాడారు, ధన్యవాదాలు. వాస్తవానికి ఆరాధన అంటే మనము లేచి నిలబడాలి, చేతులు ఎత్తాలి, పాటలు పాడాలి, ఇలాగే అనుకున్నాం. అయితే ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈ పదం, ఈ ఆరాధన అనే అంశం యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆమె మనం చేసినటువంటి ఈ పాటల కోసం అడుగుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మరి ఏమడుగుతుంది ఆవిడ? చూద్దాం. అది అర్థం చేసుకునే ముందు ఇంతకీ ఆరాధన అనే పదానికి అర్థం ఏమిటి? బైబిల్లో పదాలు వాడినప్పుడు ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, నిరీక్షణ కావచ్చు, అది ప్రేమ కావచ్చు, ఏ పదానికైనా ఒక ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. రచయిత ఒక ఉద్దేశంతో రాసి ఉంటాడు. చూడండి, ఇక్కడ వాడినటువంటి గ్రీకు పదం, ఎందుకు గ్రీకు పదం చెబుతున్నాను అంటే, యోహాను భక్తుడు ఈ యోహాను సువార్త రాసినప్పుడు గ్రీకు భాషలోనే రాశారు కనుక ఆ గ్రీకు భాషలో రాసినప్పుడు ఉపయోగించిన పదం ఏమిటంటే ప్రోస్కెనియో. ఏమిటి చెప్పండి? ప్రోస్కెనియో అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, వాస్తవానికి దీన్ని అర్థమయ్యేటట్లు మీకు చెప్పాలనంటే, నన్ను చూడండి, ఈ భాగం తొడల భాగానికి ఆనుకునేటట్లుగా మోకరించి తల భూమి మీద పెట్టాలి. నన్ను పెట్టమని అడగకండి, ఇది సాధ్యం కాదు. పెళ్ళికి ముందు సాధ్యమైద్దేమో కానీ ఇప్పుడు సాధ్యం కావట్లేదు, ఇప్పుడు అది కుదరని పని. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ముస్లిం సోదరులను ఎప్పుడైనా నమాజ్ చేసేటప్పుడు మీరు పరిశీలన చేస్తే, వారు మోకరించినప్పుడు వారు పెట్టే భంగిమ, వారు మోకరిస్తారు. ఎలా మోకరిస్తారు చూడండి, 2 కాళ్ళు మడత పెట్టి ఈ భాగం ఇక్కడ తగులుతుంది, తల భూమి మీదకి పెడతారు. వాస్తవంగా యూదులు కూడా అలాగే దేవుని సన్నిధికి లేదా మందిరానికి వచ్చినప్పుడు దేవునికి మోకరించి నమస్కారం చేసే విధానం ఉందే, పద్ధతి, దానినే ఆరాధన అని అంటారు. ఇప్పుడు ఈమె ఏమడుగుతుందంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. అందుకే ఇదే ప్రోస్కెనియో అనే పదాన్ని పాత నిబంధన కొత్త నిబంధనలో అనేక పర్యాయాలు ఆయా సందర్భాలలో వాడినప్పుడు కొన్నిసార్లు దీన్ని నమస్కారము అని తర్జుమా చేశారు, కొన్నిసార్లు సేవ అని తర్జుమా చేశారు, మరి కొన్నిసార్లు ఆరాధన అని తర్జుమా చేశారు. అన్ని పదాలకు అర్థం ఒకటే, ఈడిస్తేనే తన్నిడిచిన ఒకటే అని అంటాను నేను ఎప్పుడు కూడా క్లాసులు చెప్పేటప్పుడు. వాస్తవంగా మనం రకరకాల సందర్భాల్లో ఈ పదాలు వాడినా అన్నీ ఒకటే. నమస్కారం అన్న ఒకటే, ఇది వాడుక భాష. సహజంగా మన తెలుగు భాషలో క్రైస్తవేతర మతాల్లో ఎక్కువ వాడే పదం కదా నమస్కారం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవునికి నమస్కారం చేస్తారు. కొంతమంది సాష్టాంగంగా చేస్తారు, కొంతమంది మోకరించి చేస్తారు, కొంతమంది ఇప్పుడైతే మనం కుర్చీలో కూర్చొని నమస్కారం చేస్తున్నాం, కొంతమంది కింద కూర్చొని నమస్కారం చేస్తున్నారు. నా చిన్నప్పుడు అయితే కుర్చీలు వేసేవాళ్ళు కాదు చర్చిలో, మనం అప్డేట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాం, తప్పేం లేదు. ఇప్పుడు నేను తప్పు చెప్పినట్లుగా మీరు నన్ను అట్లా చూడకండి, నేనేం అంటలేదు మిమ్మల్ని. మా చర్చిలో కూడా కుర్చీలు ఉన్నాయి. విషయం ఏమిటి? ఈమె సందేహం ఏంటో తెలుసా? ఒక దేవునికి నమస్కారం చేయాలనుకున్నప్పుడు, ఒక దేవుణ్ణి మొక్కాలనుకున్నప్పుడు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అసలు ఒక దేవుని దగ్గరికి రావాలనుకున్నప్పుడు, ఆ దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు ఎట్లా ఆరాధన చేయాలి? మేమేమో ఈ పర్వతం ఎంచుకున్నాం, యూదులేమో యెరూషలేములో ఉన్న ఒక పర్వతం ఎంచుకున్నారు. ఇంతకీ ఎక్కడికి రావాలి, ఎక్కడ ఆరాధన చేయాలి, ఆరాధన ఎలా చేయాలి? అది ఆమె సందేహం. మనందరం ఎందుకు వచ్చాము? దేవుడికి నమస్కారం పెట్టడానికే వచ్చామా? అఫ్కోర్స్ మన బిబ్లికల్ టర్మ్ ఆరాధన చేయడానికే వచ్చాం. ద గ్రీక్ వర్డ్కి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే టు కిస్ ద గ్రౌండ్ వెన్ పోస్ట్రేటింగ్ బిఫోర్ ఎ సుపీరియర్. ఒక రాజు దగ్గర ఎలాగైతే వెళ్ళి మోకరించి తల కిందకి పెట్టి వంగుతారో అలా వంగడాన్నే ఏమంటారంటే ఆరాధన. ఎందుకు యూదులు తల కిందకి పెడతారు, పైకి ఎత్తరనంటే, సర్వ సృష్టికర్త అయినటువంటి అనంతుడైనటువంటి ఆ దేవుణ్ణి తల ఎత్తి చూడడానికి అర్హత లేదనేది యూదుల భావన. అందుకు తల దించి ఏం చేస్తారు? వాళ్ళు ఆరాధన చేస్తారు. రైట్.
ఇప్పుడు ఆరాధన అంటే ఏంటో అర్థమైంది. ఎందుకేంటి? దేవుని దగ్గరికి రావడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి నమస్కారం చేయడం, దేవునికి కొలవడం. ఎందుకు ఇదంతా ఎలా చేయాలి? సమరయులు ఎలా చేశారో చూద్దాం ముందుగా. రైట్, చూడండి. ఆమె ఏమన్నారు చెప్పండి. ఆమె ఒక మాట అంది ఇక్కడ 20వ వచనంలో ఏమన్నారు? మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు. అంతేనా అన్నారు ఆవిడ? ఏమిటి ఆ పర్వతం? ఇప్పుడు నన్ను చూడండి, ఏమిటి ఆ పర్వతం? ఆమె ఎక్కడ మాట్లాడుతున్నారు? యేసుప్రభుతో. యేసుప్రభు సుకారు అనే బావి దగ్గర మాట్లాడుతున్నారు. సుకారు అనే బావికి తిన్నగా ఒక పర్వతం ఉంది, అదే గెరజీము కొండ. ఆ గెరజీము కొండ మీద ఈ సమరయులు ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు. వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? ఎప్పుడు కట్టుకున్నారు? క్రీస్తు పూర్వం 722లో ఉత్తర రాజ్యాన్ని అశ్షూరీయులు చెరకి తీసుకొని వెళ్ళిపోయారు. మీకు ఈ చరిత్ర అంతా తెలిసే ఉంటుంది, మీరు చాలాసార్లు విన్నారు. రైట్, సొలొమోను తర్వాత రాజ్యం ఏమైపోయింది? 2 భాగాలకు విడిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం 722లో అశ్షూరు చెరకి వెళ్ళిపోయిన తర్వాత అశ్షూరీయులు ఏం చేశారంటే 10 గోత్రాల ఇశ్రాయేలీయులను అక్కడక్కడ చెదరగొట్టి ఒకచోట ఉంచకుండా అశ్షూరీయులు ఇశ్రాయేలీయులను పెండ్లి చేసుకునగా ఆ ఇద్దరికి పుట్టినటువంటి సంకరజాతే సమరయులు, మనకు తెలుసు. రైట్, ఇప్పుడు తర్వాత క్రీస్తు పూర్వం 606లో మొదటి గుంపు అనగా నెబుకద్నెజరు తీసుకెళ్ళాడు బబులోనికి. అంటే బబులోని చెర జరిగింది. అది ఎవరికి జరిగింది? మిగిలిన 2 గోత్రాలకి జరిగింది. 3 గుంపులకు వెళ్ళారు, 3 గుంపులకు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు మొదటి గుంపు జెరుబ్బాబెల్ నాయకత్వంలో తిరిగి వచ్చినప్పుడు దేవాలయాన్ని కట్టడానికే కదా వచ్చారు. దేవాలయాన్ని కట్టేటప్పుడు ఈ 10 గోత్రాల్లో ఉన్న సమరయులు కూడా మేము సహాయం చేస్తాం మీకు అన్నారు. వీళ్ళేమన్నారు తెలుసా? చిచి, మీరు సంకరజాతి, మీరు ఒరిజినల్ యూదులు కాదు, మిమ్మల్ని మేము ఆహ్వానించం, మీరు కట్టడానికి వీల్లేదు, సహాయం చేయడానికి వీల్లేదు, ఈ స్థలంలో మీరు ప్రవేశించడానికి వీల్లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు అని వాళ్ళని తరిమేశారు. అప్పుడు మరి ఏం చేయాలి? వాళ్ళకి ఆరాధించడానికి ఒక స్థలం కావాలి కనుక 432లో గెరజీం కొండ మీద ఒక దేవాలయాన్ని వాళ్ళకు వాళ్ళే కట్టుకున్నారు. మందసం లేదు అక్కడ, ఏమంటే యూదులకు ఉన్నట్లుగా. అయితే వాళ్ళు ఆరాధన చేయడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి. ఇంకొక విషయం తెలుసా? ఆ దేవాలయాన్ని 109లో జాన్ హిర్కానస్ అనేటువంటి వ్యక్తి కూల్చేశాడు కూడా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఏమి లేదు, బేసిక్గా దేవాలయం లేదు. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం వాళ్ళ పితరులు అక్కడ ఆరాధించారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? ఆ కొండ మీదకే వెళ్తున్నారు. ఎందుకు? యెరూషలేముకి యూదులు రానివ్వరు కాబట్టి, యెరూషలేములకి యూదులకి సమరయులకి పడదు కాబట్టి. ఇంతకీ వాళ్ళు ఆరాధన ఎలా చేశారు అని అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుప్రభు ఒక మాట అన్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధన చేస్తున్నారు కదా అన్నారు. అదేంటది? వాస్తవానికి అశ్షూరు చెరకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలని నేర్చుకున్నారు. అశ్షూరీయులు ఎలా ఆరాధన చేస్తారు? వాళ్ళ దేవుళ్ళు దేవతలకి విగ్రహారాధన చేశారు. ఇప్పుడు వీళ్ళేం చేశారు తెలుసా? పేరు యెహోవానే. ఏమండి, ఆరాధన చేయాలనుకుంటుంది యెహోవా దేవుడికే, కానీ ఆరాధన చేస్తుంది ఎలాగో తెలుసా? ఒక విగ్రహ రూపంలో. ఆ విగ్రహారాధన ఎలాగైతే జరుగుతుందో అశ్షూరీయులు దేవుణ్ణి ఎలా అయితే ఆరాధిస్తున్నారో అలా ఆరాధన చేయడం మొదలుపెట్టారు. దీన్ని ఏమంటారో తెలుసా? ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్. నెంబర్ 1 ఏమిటి? వస్తువు కేంద్రీకృత ఆరాధన, లేదా దేవునికి ఒక రూపాన్ని ఏదో ఒకటి చేసి దేవుని దగ్గరకు రావడానికి, దేవునికి నమస్కారం చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కొలవడానికి ఒక వస్తువునో విగ్రహాన్నో ఏదో ఒకటి తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించవచ్చు అనే భావన అశ్షూరీయులకు ఉంది. అదే ఎవరు నేర్చుకున్నారనంటే సమరయులు నేర్చుకున్నారు. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేవుణ్ణి అలాగే కొలుస్తున్నారు. అఫ్కోర్స్ క్రైస్తవేతరులలో అనేక మతాలలో అలా చేస్తారు, కానీ క్రైస్తవులు కూడా ఈరోజు అలాగే చేస్తున్నారు. దేవుని దగ్గరకు రావాలి అంటే ఏదో ఒకటి తేవాలి. ఏం తేవాలి? కొంతమంది కచ్చీఫులు పట్టుకున్నారు, మరి కొంతమంది నూనె బాటిల్ పట్టుకున్నారు, ఇంకొంతమంది టిఫిన్ బాక్సులు పట్టుకున్నారు. ఇది మీకు తెలిసి ఉండదులే, పెద్ద ఫేమస్ అవ్వలేదు అది. బేసిక్గా ఎందుకనో అది క్లిక్ అవ్వలేదు. ఏమండి, కొంతమంది దీపస్తంభాలు పట్టుకున్నారు, ఇంకొంతమంది ఇంకోటి పట్టుకున్నారు. అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించడానికి ఏ వస్తువు కూడా పనికిరాదు.
సృష్టిలో ఉన్న దేనిని దేవునికి మారు రూపంగా మార్చడానికి కుదరదు. ఆ దేవునికి కనెక్ట్ అవ్వాలనంటే వస్తువులతో, విగ్రహాలతో కుదరని పని. ఏమండి, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కొవ్వొత్తులు తెచ్చారు చర్చిలోనికి ఆరాధించడానికి. చాలా చర్చిల్లో ఏం చూస్తాం మనం? కొవ్వొత్తులు వెలిగించి చూస్తాం. వాస్తవానికి రోమీయులు వాళ్ళ దేవీ దేవతలకు కొవ్వొత్తులతో ఆరాధన చేసే సాంప్రదాయాన్ని, ఆ పద్ధతిని సంఘంలోనికి కూడా ప్రవేశించేటట్లు చేశారు. ఆ రోజుల్లో ఉన్న కొంతమంది. ఆ చరిత్ర అంతా చెప్పడానికి అవదలండి, బైబిల్ స్కూల్లోనే చెప్తుంటాం. జనరల్గా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తువులు కుదరవు. ఏమండి, ఎందుకు కుదరవో తెలిసిన? యేసుప్రభు చెప్పారు, ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించే వస్తువులతో కుదరదు. ఇది అయిందా? రెండవది చూద్దాం. చూడండి, ఇప్పుడు యూదులు ఎలా ఆరాధన చేశారో చూద్దాం. సమరయులు ఎట్లా ఆరాధన చేశారో చెప్పండి. ఏం ఆరాధన అంటాం దీన్ని? వస్తువు కేంద్రీకృత ఆరాధన, ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్. రెండవది, మా పితరులు ఈ పర్వతమందు అన్నది ఆమె. తర్వాత ఏమన్నారు? ఆమె ఆరాధింపవలసిన స్థలము ఎక్కడుందట? యెరూషలేములో ఉంది. చూడండి, ఇప్పుడు యూదులు ఆరాధన ఎలా చేశారో తెలుసా? ఆమె ఒక మాట వాడారు, ఆ మాటలోనే ఉంది విషయం. ఏమంది? ఆరాధించాలంటే ఒక స్థలానికి రావాలని అంటున్నారు మీరు. ఎక్కడికి రావాలి? అది యెరూషలేముకే రావాలి. వాస్తవానికి వీళ్ళు ఆరాధన చేసిన ఆరాధన స్థలము కేంద్రీకృత ఆరాధన. ఏమిటి చెప్పండి? యూదులు 2 పద్ధతుల్లో ఆరాధన చేస్తున్నారు దేవునికి నమస్కారం చేయడానికి 2 పద్ధతులు అవలంబిస్తున్నారు. అందులో మొదటిది స్థలాన్ని కేంద్రంగా చేసుకొని. ఎలా ఈ మాట ఎప్పటి నుంచి వాళ్ళు అలా చేయడం మొదలుపెట్టారు? ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చూడండి, ఎవరైనా చదివి సహాయం చేయొచ్చు. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారము చేసుకొనకుడి. ఒక్క నిమిషం చాలండి, ధన్యవాదాలు. చూడండి, మీరు 7వ అధ్యాయం 1 నుంచి చదవడం మొదలు పెడితే దేవుడు ఇర్మియాతో ఏం చెప్తారంటే, మందిర ద్వారము దగ్గర నిలబడి, ఇర్మియా, ఈ మాటలు వస్తున్న ప్రతి వ్యక్తికి చెప్పు. అదేంటో తెలుసా? ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం 3 సార్లు చెప్పమన్నాడు. చెప్పి అని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఇది మోసకరమైన మాటలు. ఇంతకీ ఎవరు చెప్పారు ఆ మాటలు? అక్కడున్నటువంటి ప్రవక్తలు, అక్కడున్నటువంటి యాజకులు, అక్కడున్నటువంటి కాపర్లు, వాళ్ళందరూ రాజులు, వీళ్ళందరూ చెప్పారు. ఎస్పెషల్లీ ప్రవక్తలు, యాజకులే చెప్పారు ఆ మాట. ఎందుకంటే వాళ్ళే కదా దేవాలయంలో పనిచేసేది. ఏం చెప్పారో తెలుసా? ఈ స్థలం యెహోవా ఆలయం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇవి మోసకరమైన మాటలు. వాస్తవానికి ఆ స్థలంలో దేవుని ఆలయం ఉన్నదా లేదా? ఉంది కదా. మరి ఇది మోసకరమైన మాటలు అని అంటున్నారేంటి? ఎందుకన్నారో తెలుసా? ఇర్మియా గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఆ నేపథ్యం, ఇర్మియా గ్రంథంలో ఉన్న సారాంశాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఈ యాజకులు వీళ్ళందరూ ఏం బోధ చేశారో తెలుసా? బయట ఎలా అయినా బ్రతకండి, ఎలాంటి అరాచకాయలైనా చేయండి, ఎలాంటి అధర్మంగా అయినా బ్రతకండి, కానీ ఒక్కసారి ఈ స్థలంలో అడుగు పెడితే ఏమైపోద్దో తెలిసినా పరిశుద్ధం అయిపోతారు. అందుకని స్థలాన్ని కేంద్రంగా చేసుకొని చేసే ఆరాధన వాక్యానుసారమైన ఆరాధన కాదు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వవ్యాపి అయిన దేవుడు. అన్ని స్థలాలలో ఒకే సందర్భంలో ఒకేలా ఏకరీతిగా ఉండగలిగిన దేవుడు. ఒక స్థలానికి పరిమితమైన దేవుడు ఆయన కాదు. గనుక స్థలాన్ని కేంద్రంగా చేసుకుని చేసే ఆరాధన అది వాక్యానుసారమైనది కాదు. ఈ రోజుల్లో కూడా అలాంటి ఆరాధనలు జరుగుతున్నాయి. మీకు ఏమన్నా కావాలా? ఇక్కడికి రండి. ఎక్కడికి? వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, అవసరమా? మరి వైజాగ్లో ఉన్నది ఎవరో? యేసుప్రభు కాదా? బెల్లంపల్లి వెళ్ళాలి, అవసరమా? మరి ఇక్కడ ఉన్నది ఎవరో? యేసుప్రభు కాదా? రాజమండ్రి వెళ్ళాలి, అవసరమా? చాలామంది క్రైస్తవులకు అర్థం కాని అంశం ఏంటో తెలుసా? రాజమండ్రిలో ఒక యేసుప్రభు, హైదరాబాద్లో ఒక యేసుప్రభు, బెల్లంపల్లిలో ఒక యేసుప్రభు, విశాఖపట్నంలో ఒక యేసుప్రభు లేడు, అమెరికాలో ఒక యేసుప్రభు లేడు. మనం ఎక్కడ ఆరాధించినా అక్కడ ఒకే యేసుప్రభు. చాలామందికి అర్థం కావట్లేదు ఇది. కష్టపడి టికెట్లు వేసుకొని ఒకళ్ళు మా చర్చి నుంచి రాజమండ్రి పోయారు, వెళ్ళి మంచి పనే చేశారు. అదే ఏమైంది తెలిసిన? పక్కకు దోసేశారంట వాలంటీర్లు. ఈ మధ్యన వాలంటీర్లు ఎక్కువైపోయారు చర్చిలో. అంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది, రాజకీయంలో అది కరెక్టేలే, కానీ బాగానే ఉంది. కానీ చర్చిలో వాలంటీర్ వ్యవస్థ
వీళ్ళు పక్కకి ఎందుకు తోసారంటే ముందు 10,000 ఇచ్చిన వాళ్ళని లైన్లో ప్రార్థన చేయడానికి పంపించారట. తర్వాత 5,000 ఇచ్చిన వాళ్ళని పంపించారు. అప్పుడు మా విశ్వాసం కొంతమందికి అర్థమైందంట, అక్కడికి వెళ్ళిన విశ్వాసులకి, మా పాస్టర్ ఎప్పుడూ డబ్బులు అడగలేదు ప్రార్థన చేయడానికి, మా పాస్టరే బెటర్ అని వెనక్కి వచ్చేసారంట. ఏమండి అంటే టీవీలో ఏవేవో చూసి మొత్తానికి ఏదేదో అనుకొని వెళ్ళుంటారు. వెళ్ళడమే మంచిదైంది. నిజంగానే స్థానిక సంఘ కాపరి విలువ అర్థం కావాలంటే కొన్నిసార్లు అట్లాంటి చోట్ల పోయి రావాలి, అప్పుడే పోతుంది. ఏమనుకుంటున్నాం మనం? ఏమండి వ్యక్తిని బట్టి దేవుడు పనిచేస్తాడా? దేవుని శక్తిని బట్టి దేవుడు పనిచేస్తాడు, దేవుని గుణలక్షణాలను బట్టి దేవుడు పనిచేస్తాడు. సరే, స్థలాన్ని కేంద్రీకృతంగా చేసుకొని చేసే ఆరాధన, దీన్ని ఏమంటారు తెలిసిన? ప్లేస్ సెంటర్డ్ వర్షిప్. 2 చెప్పుకున్నాం. ఇప్పుడు సమరయ్యలు ఎట్లా ఆరాధన చేశారు? ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్, వస్తువు కేంద్రీకృత ఆరాధన. వీళ్ళు ఎలా చేస్తున్నారు? అందుకని ఎక్కడెక్కడికి వెళ్ళిపోకండి, ఇక్కడున్న స్థలమే చాలా పెద్దది, సరిపోద్ది. అర్థమైందా? ఓకే, రైట్, ఫైన్. మీరు ఎవరు వెళ్ళరో నాకు తెలుసు, ఎందుకంటే నాణ్యమైన చక్కని బోధ మీరు వింటున్నారు కాబట్టి అందులో డౌటే లేదు, దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇక రెండవది, యూదులు ఇంకో పని చేశారు. అదేంటి తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయం 14 వచనం. దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురాలని అమ్మవారు రోకలు మార్చువారు కూర్చుండట చూచి యేసుప్రభు ఏమన్నారు చెప్పండి? నా తండ్రి ఇంటిని. యూదులు ప్లేస్ సెంటర్డే జరగలేదు ఆరాధన, బిజినెస్ సెంటర్డ్ వర్షిప్, వ్యాపార కేంద్రీకృత ఆరాధన. ఏం చేశారు? వాళ్ళు వ్యాపారం చేసేసారు. ఏం చేశారంటే అక్కడ 2 పనులు చేశారు. పావురాలను అమ్ముతున్నారంట, ఎడ్లని గొర్రెలను అమ్ముతున్నారంట, రోకలు మారుస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయే వరకు కూడా అది పాత నిబంధన కాలమే. ఓకే, పాత నిబంధన గ్రంథం కాదు కానీ కాలమే. కాలం యేసు చనిపోయే వరకు శిలువ మీద, అంటే అది ఇంకా పాత నిబంధన కాలమే కనుక బలులు అర్పణలు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు కూడా దేవాలయానికి వెళ్ళారు, పండగలకి వెళ్ళారు. ఓకే, ఫైన్. అయితే ఇప్పుడు యేసు ప్రభు అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు మరి ఖచ్చితంగా ఎడ్లని పౌరాలని తీసుకొని వెళ్ళాలి కదా. మరి ఎందుకు దీన్ని వ్యాపారం అన్నారు? వాస్తవానికి లేవీకాండం ప్రకారం ఒక దహన బలి అర్పించాలన్నా మిగిలిన ఏ బలులైనా దానికి సంబంధించి ఆర్థిక స్తోమత ఎలా అంటే, ఏమంటే డబ్బు బాగా ఎక్కువ ఉంటే ఎడ్లో లేకపోతే ఏమండి గొర్రెలో తేవాలి, డబ్బులు బాగా తక్కువ ఉంటే పేదవాళ్ళు అయితే పౌరం తేవాలి, నిరుపేదలైతే యాజకుడి దగ్గరికి వెళ్ళి చెప్తే అతనే నిర్ణయిస్తాడు. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ బైబిల్లో పెట్టాడు. కోర్బాన్ అనే హెబ్రీ పదం, బలి అర్పణ అంటే దగ్గరకు చేర్చు. ఒక వ్యక్తి లేదా పాత నిబంధన ప్రకారం ఒక భక్తుడు దేవుని దగ్గరకు రావడానికి దేవుడు పెట్టిన అర్పణలు, బలులవి. ఇప్పుడు వీళ్ళేం చేశారు తెలుసా? వీళ్ళు తేవాలి అంటే ఒక భక్తుడు తేవాలి, తెచ్చిన తర్వాత దాన్ని చెక్ చేస్తారు, మచ్చైన డాగ్ అయినా ఉంటే వెనక్కి పంపించేయాలి. ఇది సిస్టమ్. కానీ వాక్యంలో ఉన్న పద్ధతిని మార్చేసి వీళ్ళే రెడీమేడ్గా పెట్టారు. గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మినట్టు. మీకు అర్థమైంది? అంటే రెడీమేడ్గా మేమే అమ్ముతాం, దానికి ఒక రేటు కట్టారు. రేటు కట్టి వాళ్ళు ఎంత రేటు పెడితే అంతకు కొనుక్కొని అక్కడ బలులు అర్పించాలనే సిస్టమ్ పెట్టారు. దేవుడు అంటున్నాడు ఇది వ్యాపారం. ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో కూడా అదే జరుగుతుంది. ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలనుకుంటున్నారా? మీకు దేవుడు కార్యం చేయాలనుకుంటే స్పాన్సర్ చేయండి. స్పాన్సర్కి ప్రార్థనకి ఏంటి సంబంధం? స్పాన్సర్కి దేవుడు చేసే ప్రార్థనకి ఏమిటి సంబంధం? ఏమండి, ఇట్స్ రాంగ్. మీరు మీరు ఇంకా ఎక్కువ బాగా అర్థం చేసుకోగలరు, నాకు టైం లేదు. కానీ నేను చెప్పాల్సిన విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, దానికి ఎక్కువ సమయం కేటాయించారు. రెండవది, రోకలు మార్చారు. అదేంటో తెలుసా? వీళ్ళు చేసిన పరిచయులు శాస్త్రులు చేసిన తప్పుడు బోధ ఏంటంటే, ఈ నాణ్యాలు ఉండే ఆ రోజు, డబ్బులంటే నాణ్యాలే కదా, దాని మీద చక్రవర్తి బొమ్మ ఉంటుంది. చక్రవర్తి బొమ్మ ఉన్న ఈ నాణ్యాన్ని దేవుడు అంగీకరించడని చెప్పి వీళ్ళే వెండి బంగారు నాణ్యాలు తయారు చేసి దాని మీద 10 ఆజ్ఞల్ని చిన్న చిన్నగా ప్రింట్ చేసి ఇప్పుడు ఆ ద్వారం దగ్గర కూర్చొని మారుస్తున్నారు రోకలు. ఇప్పుడు ఒక వెండి నాణ్యం ఇవ్వాలని అంటే ఎన్ని ఇవ్వాలి? ఒక 10 నాణ్యాలైనా ఇవ్వాలి కదా. అంటే చూసారా, మళ్ళీ వీళ్ళు ఏం ఇది బయట చెల్లుతుందా? చచ్చినట్టు ఎక్కడ వేయాలి? తెచ్చి అక్కడే వేయాలి. అవి తీసి మళ్ళీ అమ్ముతారు. మీకు అర్థమైందా? మంచి టాలెంట్ కదా ఇది. చాలా చర్చిల్లో ఇది కూడా జరుగుతుంది. మోసపోకండి. ఏ కాలంలో ఉన్నాం మనం? ఆ కాలంలో జరిగినట్లే ఇప్పుడు కూడా బిజినెస్ చేసేసారు. బిజినెస్ సెంటర్డ్ వర్షిప్. ఏమండి, అసలు సంఘం అనే కాన్సెప్టే పోయిన పరిస్థితుల్లో డిజిటల్ వరల్డ్ అయిందని సంఘాన్ని కూడా డిజిటల్ చేసేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సరే, అయిందా? ఇప్పుడు 3 చెప్పుకున్నాం. ఒకటి, వస్తువు కేంద్రీకృత ఆరాధన.
అది వాక్యానుసారం కాదు. 2, స్థలం కేంద్రీకృత ఆరాధన. మనకి ఏమి పర్టిక్యులర్ స్థలాలు లేవు. ఏమండి అట్లా ఏమంటారు, పిలిగ్రిమేజెస్ని, యాత్రా స్థలాలు లేవు. ఏమండి కొన్ని స్థలాలకు వెళ్తే పుణ్యం వస్తుంది. చాలామంది అంట యోర్దాన్ నదిలో మళ్ళీ మునిగి బాప్టిజం సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారంట. ఏమండి పవిత్రత అనేది స్థలంలో ఉండదు, మనిషి అంతరంగానికి సంబంధించింది. దయచేసి అర్థం చేసుకోవాలి. స్థలం కేంద్రీకృత ఆరాధన వాక్యానుసారం కాదు. వ్యాపార కేంద్రీకృత ఆరాధన వాక్యానుసారం కాదు. 3 చెప్పుకున్నాం. ఇక ఫైనల్గా అసలైంది చెప్పుకోవాలి. అదేంటో తెలిసిన యేసుప్రభు అంటున్నారు, ఏమన్నారు తెలుసా? అమ్మ, ఒక కాలం వస్తుంది, ఈ స్థలంలో ఆరాధన జరగదు, అది విగ్రహారాధన, అది జరగదు. యెరూషలేములోనూ జరగదు, స్థలం కేంద్రీకృతంగా జరగదు. ఎలా జరుగుతుందో తెలుసా? ఆత్మతో సత్యంతో జరుగుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మ కాబట్టి. ఇది నేను చెప్పే ముందు ఇంకో విషయం చెప్తా, అది ఇక్కడ లేదు బైబిల్లో, తర్వాత వచ్చింది చర్చిలోనికి. ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 590 తర్వాత వచ్చింది చర్చిలోనికి. ఎలాగో తెలుసా? పర్సన్ సెంటర్డ్ వర్షిప్, వ్యక్తి కేంద్రీకృత ఆరాధన. ఏం జరిగినా పోపు ద్వారానే జరగాలి. పోపు లేకపోతే ఏమీ లేదు. రోమన్ క్యాథలిక్ చర్చిలో ఆ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత ప్రొటెస్టెంట్ సంఘాలు వచ్చిన తర్వాత ఏమండి యేసుక్రీస్తుని ఆరాధించడం మానేసి ఇక్కడ నిలబడిన సేవకుడిని ఆరాధించడం మొదలుపెట్టారు. అలాంటి సంఘాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడికి వెళ్తున్నారనంటే సంఘం పేరు చెప్పేవారు, జీసస్ చర్చి, మాది చర్చ్ ఆఫ్ అయాం, లేకపోతే పలానా చర్చి పలానా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారనంటే మైటీ పోరస్ దగ్గరికి అనే స్థాయికి వచ్చింది సంఘం. వేరే వాళ్ళ పేర్లు చెప్తే మీరు బాధపడతారని, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారేమో అని నా పేరు నేనే చెప్పుకున్నా. మా చర్చిలు ఎవరు అలా అనరు, నేను అలా నేర్పలేదు, అలా అనరు. ఓకే, చూసారా ఎక్కడికి వెళ్తున్నాం మనం? చర్చికి వెళ్తున్నాం. ఎవరిని ఆరాధించడానికి? వ్యక్తులు కేంద్రమైపోయారు. ఏమైపోయారు? ఆల్మోస్ట్ చాలామంది సెలబ్రిటీ లెవెల్లో ఏమండి స్టేటస్ని మెయింటైన్ చేస్తున్న సందర్భం. ఒక వ్యక్తిని కేంద్రంగా చేసుకుంటే క్రీస్తు కేంద్రంగా ఉండడు సంఘములో. సంఘములో కేంద్రము క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. మనం ఎవరం కాదు. ఏమండి సరే అయింది కదా. ఇప్పుడు 4 చెప్పాను. చెప్పండి. వస్తువు కేంద్రీకృత ఆరాధన, స్థలం కేంద్రీకృత ఆరాధన, వ్యాపార కేంద్రీకృత ఆరాధన, వ్యక్తి కేంద్రీకృత ఆరాధన. ఈ 4 వాక్యానుసారం కాదు. మరి ఆరాధన ఎలా జరగాలి అని అంటే యేసుప్రభు చెప్తున్నారు, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో, స్పిరిట్ సెంటర్డ్ వర్షిప్. ఆరాధన ఆత్మ కేంద్రంగా జరగాలి. ఎందుకు? ఏం కేంద్రంగా? ఆత్మ కేంద్రంగా. ఎందుకు? దేవుడు ఏంటి చెప్పండి? దేవుడు ఆత్మ కనుక ఆత్మ అయినటువంటి దేవునికి ఆత్మే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న 4 శరీరంతో చేసేవి. విగ్రహారాధన దేంతో చేయాలి? స్థలం దేంతో? ఎక్కడికి వెళ్ళాలి? శరీరంతోనే. ఏమండి వ్యాపారం దేంతో చేయాలి? శరీరంతోనే. ఇంకా వ్యక్తిని పొగడాలి, ఇదంతా శరీరంతో చేసి. కానీ ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతోనే ఆరాధన చేయాలి. ఇప్పుడు ఆత్మతో ఆరాధన చేయాలని కానీ ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆత్మతో ఆరాధన అంటే ఏమిటి? చాలామంది అర్థం చేసుకున్నారు, అన్య భాషలు మాట్లాడి గబా గబా లబక లబా దబక దబా అని చెప్పి కింద మీద దొరిలేస్తే ఆత్మ కాదు అనుకుంటున్నారు చాలామంది. నాట్ లైక్ దాట్. ఒకవేళ అదే వాస్తవం అయితే సమరయ స్త్రీకి పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ఏమన్నా తెలుసా? అసలు పరిశుద్ధాత్ముడు వచ్చాడా భూమి మీదకి? అప్పటికి రాలేదు. అన్య భాషలు అనే వరం ఉన్నదా? లేనే లేదు కదా. అసలు దాని గురించి యేసుప్రభు మాట్లాడట్లేదు ఇక్కడ. మరి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారనంటే ఆత్మతో ఆరాధన. ఎంతకు ఆత్మ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు ఏం తెలియాలి? అయిపోయింది ప్రసంగం. ఆత్మ అంటే ఏంటో తెలుసుకుంటే ముగిచ్చేయడమే. ఇంకా ఏమండి నాకు ఇచ్చిన టైం కూడా సరిపోద్ది ఆ టయానికి. ఆత్మ అంటే ఏంటో తెలుసు. ఎంతకు ఆత్మ అంటే ఏంటి? ఏమంటే పగలే కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇదే రాత్రుల్లో ప్రసంగం చేయడానికి వెళ్తే ఎలా చూస్తారంటే విశ్వాసులు, ఈ టైంలో ఈ ప్రేతాత్మల కోసం అవసరం, రాత్రి మమ్మల్ని పడుకొని ఉండడానికి. కాబట్టి ఏంది నీ ప్రశ్నలు? అసలు నీ ప్రశ్న ఏంటి? నీ బాధ ఏంటి అన్నట్లు చాలామంది విశ్వాసాలు. నేను మాట్లాడుతుంది ప్రేతాత్మల కోసం కాదు. ఈ మధ్యన చాలామంది క్రైస్తవులు యేసుప్రభుని తలుచుకోవడం మానేసి దెయ్యాన్ని తలుచుకోవడం మొదలెట్టారు. ఒకసారి ఒక ఆంటీ
కాల్ చేసి అర్ధరాత్రిలో ఎక్కుతుంది తొక్కుతుంది అంటుంది. ఏంటి ఎక్కుతుంది తొక్కుతుంది ఏమండి? అదేంటో ఈ రోజుల్లో బైబిల్ కాలంలోనండి దెయ్యాలు పట్టినది ఎక్కువ మగాళ్ళకి. చూడండి కావాలంటే ఆ గెరేసీనుడు మగాడే కదా అయితే ఏమంటే చాలా సందర్భాల్లో మీరు చూస్తే. కానీ ఈ మధ్యన ఏంటో ఆడవాళ్ళకే పడుతున్నాయి. దెయ్యం కూడా చాలా పక్షపాతం చూపిస్తుంది. పురుషులకు పట్టట్లా, ఎక్కడ చూసిన స్త్రీలకే పడుతున్నాయి. మరి అదేందో నాకు అర్థం అవ్వాలి. సర్లేండి, నేను మనం మాట్లాడుకునే దెయ్యాల కోసం ప్రేతాత్మల కోసం కాదు. సరే, ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తే అర్థమవుతుంది. ఆత్మకి వ్యతిరేక పదం చెప్పండి. చెప్పండి. శరీరం. ఆత్మకు వ్యతిరేక పదం చెప్పండి. శరీరమేనా? ఏమండి? చాలా చక్కగానే చెప్పారు మీరు. లేకపోతే దురాత్మ అంటారు చాలామంది. ఆత్మకు వ్యతిరేక పదం దురాత్మ కాదు. ఏమండి? పరిశుద్ధాత్మకి వ్యతిరేక పదం అపవిత్రాత్మ. కానీ ఆత్మకి వ్యతిరేక పదం శరీరం. రైట్. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఆత్మ ఏ ఆత్మ అయితే, ఏ ఆత్మ తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మనిషిని చెయ్యాలనుకున్నప్పుడు మనిషిని మట్టిని బొమ్మను చేసి అందులోకి ఏమూదాడు? జీవవాయువును వదగా మనిషి ఏమయ్యాడు? చూడండి, లిసన్. దేవుడు సృష్టి మొత్తాన్ని 2 భాగాలుగా చేశాడు. ఈ సృష్టిలో ఉన్న జలజీవరాశులు, చతుష్పాద జంతువులు, లేకపోతే ఏమండి అడవి జంతువులు ఏవైనా కానివ్వండి, చెట్లు, చేమలు, గ్రహాలు, వీటన్నిటిలో జీవం ఉంది. సైన్స్ బిలీవ్ దాట్. అది సైన్స్ బిలీవ్ చేస్తుంది, మనం నమ్ముతున్నాం. కానీ మనిషిని చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం మనిషిలో జీవముతో పాటు ఇంకొక విభాగాన్ని దేవుడు పెట్టాడు. ఆయన ఒక వాయువు ఊదాడు. రువా హెబ్రీ పదం. ఆ రువా అనే పదానికి అర్థమైంది ఆత్మ. ఇంతకీ ఆ ఊదిన తర్వాత మనిషిలో ఏమయ్యాడో తెలిసినా, జీవముతో పాటు అనదర్ కాంపోనెంట్, ఇంకొక విభాగము దేవుడు జత చేశాడు. అదే ఆత్మ. ఆత్మ ఎవరిది? ఆ దేవునిదే. దేవుడు ఆత్మ. ఆయనలో ఉన్నటువంటి ఆత్మనే మనిషిలో పెట్టాలనుకున్నాడు. అలా పెట్టిన వెంటనే మనిషి ప్రాణంతో పాటు, అనగా జీవంతో పాటు ఆత్మ జీవుడయ్యాడు. అందుకే మనిషిని ఏమంటాం? లివింగ్ సోల్, జీవాత్మ. అర్థమైందండి? దేవుడు ఆత్మస్వరూపి, అనగా దేవుడు కంటికి కనబడడు. అలాగే దేవుడు మనలో పెట్టిన ఆత్మ అనే విభాగం కూడా కంటికి కనబడదు. ప్రాణం కనబడదు. ఏమండి? శరీరం కనబడుతుంది, కానీ లోపల పెట్టినటువంటి ఆత్మ కనబడదు. దేవుడు ఎలాగైతే అదృశ్యుడో అలాగే మన లోపల పెట్టినటువంటి ఆత్మ కూడా అదృశ్యమే. అయితే ఇంతకీ మరి ఆత్మలో ఆరాధన ఎలా చేస్తాం? అదృశ్యంగా చేస్తామా? కుదరదు. ఏమండి? ఇంతకీ ఆత్మకి నిర్వచనం ఇవ్వాలంటే ఎలా ఇవ్వగలమో తెలుసా అండి? బైబిల్ ఇస్తుంది నిర్వచనం. చూడండి. వాస్తవానికి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఈ ఆత్మ అంటే ఏం పెట్టాడు, ఎట్లా సృష్టించాడో మనకు కూడా అర్థమవుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే ఇలా ఉంది. ఏముందో తెలిసిన? అయితే ఆత్మ ఫలమేమనగా, అంతేనా ఉంది అక్కడ? అంతే. వినండి, దేవుడు కంటికి కనబడడు, కానీ దేవుని గుణ లక్షణాలు కనబడతాయి కదా. దేవుడు చేసే చర్యలను బట్టి, కార్యాలను బట్టి ఆయన గుణలక్షణాన్ని మనం అర్థం చేసుకుంటాం. అందుకనే అర్థం చేసుకొని భక్తులు ఆ గుణలక్షణాలకు పేర్లు పెట్టారు. ఎబెనేజర్, ఏమండి, రాఫా. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచాడు కాబట్టి యెహోవా స్వస్థపరచువాడు. తోడు ఉన్నాడు కాబట్టి యెహోవా షమ్మా, తోడుగా ఉన్నాడు. ఇలా అర్థం చేసుకొని వ్యక్తీకరించారు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆత్మ కూడా అంతే. ఆత్మ కంటికి కనబడదు, కానీ ఆత్మ లోపల నుంచి వచ్చే ఒక ఫలం కనబడుతుంది. ఏమిటంటే ఆత్మ ఫలం? ప్రేమ. వినాలి. ఫలము అంటే ఒకటా రెండా? ఒకటే. ఏమండి? వరాలు చాలా ఉన్నాయి బైబిల్లో, ఫలము ఒకటే. ఆత్మ ఫలము ఒకటే. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఏమండి? మరి తర్వాత చెప్పారు చాలా, సంతోషం, సమాధానం, ఇవన్నీ ఏంటో తెలిసిన? ఏమండి? ఈ ఆత్మ ఫలమైన ప్రేమలో నుంచి వచ్చేటువంటి ఏమండి గుణలక్షణాలు. ఇంతకీ ప్రేమ అంటే ఏమిటి? ఇదొక పెద్ద ప్రశ్న. పెళ్ళి అయిన వాళ్ళకి ఒకలాగా, పెళ్ళి కాని వాళ్ళకి ఒకలాగా అర్థమైంది ఈ రోజుల్లో. పెళ్ళి కాని వాళ్ళకి ఏమర్థమైందంటే, ఓ రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు. అది సాయంత్రానికి వాడిపోయినట్టు 3 నెలలకు 4 నెలలకు బ్రేకప్ అంటాడు. అట్లా అర్థమైంది. పెళ్ళైన భార్యలకు ఏమర్థమైందంటే, నా భర్తకి ఇష్టమైన వంటకం వండి పెడితే ప్రేమని అర్థమైంది. భర్తకి ఏమర్థమైందంటే, ఒక చీర కొని పెడితే అర్థమైంది. ఆ చీర మాసిపోద్ది కొన్ని సంవత్సరాలకి. అది మాసేలోపే మీరు మార్చేస్తారనుకోండి, అది వేరే విషయం.
ఇప్పుడు మనం వాస్తవంగా ప్రేమని వస్తువుతో కొలుస్తాం, బట్టలతో కొలుస్తాం, ఏమండి తినుబండారాలతో కొలుస్తాం. కానీ బైబిల్ ఇస్తున్న నిర్వచనం దానికి మించి. ప్రేమ అనేది వాడిపోయేదో, పాడైపోయేదో, నశించిపోయేదో కాదు. ఇది దేవునికి సంబంధించింది కనుక అది ఒక మహోన్నతమైన గుణలక్షణం. ప్రేమ అంటే ఏమిటో తెలిసిన? సంతోషం, సమాధానం, చెప్పండి, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం. అక్కడ ఆగండి. విశ్వాసం కాదు, తెలుగు బైబిల్లో తర్జుమా కరెక్ట్గా జరగలేదు. విశ్వాస్యత. విశ్వాసం అనేది మనం దేవుడి మీద ఉంచేది, విశ్వాస్యత అనేది మనం చూపించేది. అంటే లాయల్టీ, విశ్వాస్యత, తర్వాత సాత్వికం, ఆశ, ఇవన్నీ కలిపితే ప్రేమ. మీరు కొత్తగా చెప్పారు, నేను కొత్తగా ఏం చెప్పలేదు. పౌలు చెప్పాడు ఈ మాట. ఎక్కడ? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదివితే ప్రేమ దీర్ఘకాలము, దాన్నే గలతీ పత్రికలు ఏమన్నాడు? దీర్ఘశాంతము. రెండు ఒకటే కదా, దీర్ఘకాలము సహించునన్న అయితే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తాడో తెలుసా? ప్రేమలో ఏమేమి ఉండవో కూడా చెప్తాడు. ఏముండవు? డంబం ఉండదు, అపకారాన్ని మనసులో ఉంచుకో, ఇలా చాలా చెప్పాడు. రైట్, ఇవన్నీ మీకు తెలిసినవే, తెలియనివేం కాదులే. కానీ ఒక మాట వాడతాడండి పౌలు, ఎంత గొప్ప విషయమో తెలిసిన. 13వ అధ్యాయంలోనే లవ్, ప్రేమ శాశ్వత కాలం ఉండను. వాస్తవానికి గ్రీకులో వాడిన పదానికి అర్థం స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో తర్జుమా చేశారు, లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ విఫలం కాదు. అది విఫలమైతే ప్రేమ కాదు. ఎవరైనా యవనస్తులు ఇక్కడ ఉంటే, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఒకవేళ మీరు ప్రేమ అనుకొని ఏదో ఇచ్చిపుచ్చుకొని మొత్తానికి అది ఇది అని ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు, అది ప్రేమ కాదు, అది సంథింగ్ ఎల్స్. నిజమైన ప్రేమ ఎప్పటికీ విఫలమవ్వదని బైబిల్ చెప్తుంది. భార్యాభర్తల మధ్యనున్న ప్రేమ నిజమైన ప్రేమ అయితే అది విఫలమవ్వదు, విడాకుల దగ్గరికి వెళ్తుందంటే అది ప్రేమ కాదని, మరేదో అని మీరు అర్థం చేసుకోవాలి బైబిల్ ప్రకారం. అయితే ఇప్పుడు ఇక విషయానికి వచ్చాం మనం. ఆత్మలో ఆరాధన చెయ్యాలి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు మనిషిని చేసినటువంటి ఏకైక ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ఆత్మ అనే విభాగం. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చదువుతాం, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన గుణలక్షణాన్నే మనిషిలో పెట్టాడు. అందుకే మనిషి దేవునితో సహవాసం చేయాలనుకున్నప్పుడు ఈ ఆత్మతోనే చెయ్యాలి. దేవుడు లోపల పెట్టిన ఆత్మనే, దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలన్నా, దేవునికి నమస్కారం చేయాలన్నా, దేవుణ్ణి కొలవాలన్నా, ఆరాధన చేయాలన్నా అది ఎలా చేయాలో తెలుసా? దేవుడు లోపల పెట్టిన ఆత్మతోనే చెయ్యాలి. అదే సత్యమైన ఆరాధన. ఎలా? ఆత్మతో అంటే ఎలా చెప్పండి? ఆత్మ ఫలం కనబడాలి. ఎప్పుడు ఈ ఆత్మ ఫలంతోనే ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధన చేయగలం. అది యథార్థమైన ఆరాధన. ఆత్మతో ఆరాధన చేసేటప్పుడు శరీరంతో ఆరాధన చేయడానికి కుదురుతుందా? కుదరదని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. ఏంటో తెలిసిన? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. శరీరానికి ఆత్మకు ఒకదానికొకటి విరోధం. ఏంటి శరీర కార్యాలు చెప్పండి? జారత్వం, అభిచారం, వ్యభిచారం, కాముకత్వం, విగ్రహారాధన, కక్షలు, విమతలు, ద్వేషం, విభేదాలు, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇప్పుడు ప్రేమకి వ్యతిరేక పదం ఏంటి? ఆ ద్వేషం ఏంటి? శరీర కార్యం. కానీ జరుగుతున్న విషయం ఏమిటి? సంఘంలో ఒకే సంఘానికి వస్తాం, ఒకలంటే ఒకరికి పడదు, కానీ ప్రేమించేదని అధికముగాని పాట పాడేస్తాం. ఎన్ని అవుతారేంటి? నిజం కాదా? చెప్పండి. భార్యాభర్తలు వస్తారు, వచ్చే ముందే కొట్టుకొస్తారు, అక్కడ గుద్దులాడుకొని వస్తారు. అక్కడ ఆ వారంలో ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి అవుతుంది. ఈ లాల్ని ఆ లేల్ని మొత్తం అనేసుకుంటారు. అన్నీ ఇక్కడికి వచ్చి మాత్రం కళ్ళు మూసుకుని యూదా స్తుతి గోత్రపు సింహం అంటే బయటకు చూసిన మనం అనుకుంటాము, సేవకులు అనుకుంటారు, అబ్బా సోదరుడు ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, బయటికి కనిపించేది కాదు ఆరాధన, అంతరంగం. దేవునికి కనెక్ట్ కానప్పుడు బయట ఏం చేసినా అది లెక్కలోకి రాదు.
ఇది లైవ్ కాదు కదా? లైవేనా? ఓకే రైట్, అంటే రికార్డ్ అయితే పర్లేదు. రైట్ ఫైన్. ఇప్పుడు ఒకసారి ఆ తర్వాత ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ఇది తీసేయాలి. ఒకసారి ఏమండి ఒక ఉదాహరణ చెప్తానండి. ఒకసారి నేను నాన్నగారు కూడా సేవకులే విజిటింగ్కి వెళ్ళాం. ఒక ఇంటికి వెళ్ళాం. ఆంటీ వస్తున్నారు కానీ అంకుల్ రావట్లేదు చర్చికి. సరే ఆ టైంలో ఆంటీ లేరు. అంకుల్తో మా నాన్నగారు ఒక గంట మాట్లాడారు, గంటన్నర. మ్యాక్సిమం కన్విన్స్ చేశారు చర్చికి రమ్మని. అంతా చెప్పిన తర్వాత ఆయన కూడా సరే వస్తాను పాస్టర్ గారు, అది మంచి ఆయనే, అది చర్చికి రాడు, రక్షణ లేదు, మారు మనసు లేదు. చివరిలో మా నాన్నగారు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే, సిస్టర్ని చూడండి అని అన్నారు ఈయన. ఎవరా సిస్టరు? వాళ్ళ ఆవిడే. అంటే మా ఫాదర్ ఎందుకు అన్నారు? అది మంచిగానే అన్నారు, అంటే మంచి కోణంలోని. ఎప్పుడు చూసినా మీకోసమే ప్రార్థన చేస్తుందండి, మీరు మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని అదే పనిగా తప్పిస్తుందండి పాపం, ఆవిడని చూడండి అనగానే ఆయన ఏమన్నాడో తెలిసిన ఒక మాట, మీరు ఇప్పుడు దాకా నాకు చెప్పారు దాన్ని సువార్త అనేది అన్నారు కదా, అదేదో ఆవిడకి చెప్పుంటే మా ఇల్లు ఎప్పుడో బాగుపడేది అన్నాడు. మా ఇద్దరికి ఒక క్షణం ఎందుకు అలా అంటున్నారు అంకుల్ అని అర్థం కాల. ఇది చాలా సంవత్సరాలు అయింది జరిగి. అప్పటికి నాకు మా మిస్సెస్కి ఇంకా వివాహం కాల. ఇద్దరం కలిసే వచ్చాం ఏమండి. అయితే ఒక మాట అన్నాడు, ఒకసారి వచ్చాను మీ చర్చికి, అప్పుడు మా ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది, ఏంటి అర్థం కాని భాష, ఏంటి అని అడిగితే అన్య భాషలని అంది. పాస్టర్ గారు, ఆదివారం ఆవిడ మాట్లాడిన భాషలు నాకు అర్థం కాలేదు, కానీ సోమవారం నుంచి శనివారం దాకా మా ఇంట్లో ఆవిడ మాట్లాడే భాష మీరు వింటే ఆత్మహత్య చేసుకొని సత్తారు మీరు అన్నాడు. చాలా కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. భర్త మారట్లేదు ప్రార్థన చేయండి అని ఇక్కడైతే అంటున్నారు, కానీ అసలు భర్త ఎలా మారతాడని బైబిల్ చెప్తుంది. భార్య నడవడిక వలన కదా, అది కదా ఆరాధన, నిజమైన ఆరాధన. మనం ఇక్కడ లేచి నిలబడి ఇందాక పాట పాడామే, దాన్ని స్తుతి ఆరాధన అంటాం. అంటే కాంగ్రిగేషన్గా అందరం వచ్చాం కాబట్టి ఒక పాట పాడో లేకపోతే ప్రార్థన చేసో ఇంకెలా అయినా చేసి ఆయన గుణగణాలను పొగుడుతాం. ఆరాధన ఎందుకు చేస్తాం అంటే రెండు చెయ్యాలి అందులో. ఒకటి దేవుని గుణలక్షణాలు పొగడాలి, రెండు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అందుకే పాటలు కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏ పాట పెడితే పాట పాడకూడదు. ఆరాధనకి నించున్న ఒక చర్చిలో ఎవరూ లేక ఒంటరిని అనాథగా మిగిలినాను, నువ్వు నీ గురించి చెప్పుకుంటే అది ఆరాధన ఎందుకు అవుద్ది? దేవుని గుణలక్షణాలు పాడితే అది ఆరాధన అవుతుంది. దేవునికి కృతజ్ఞత చెప్తే ఆరాధన అవుతుంది. ఒకప్పుడు పాటలన్నీ అలాగే ఉండేవి మంచిగా. ఇప్పుడు వచ్చిన పాటల్లో అర్థం లేదనుకోండి, అది వేరే విషయం. కానీ విషయం అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడ చేసేది అరగంట దేవుణ్ణి పొగడ్డానికి, కానీ దేవుడు కోరుకుంటున్న ఆరాధన ఏంటో తెలుసా? ఇది అరగంటకి పరిమితం కాదు, పావు గంటకు పరిమితం కాదు, 5 నిమిషాలకు పరిమితం కాదు. రక్షణ పొందిన మరుక్షణం నుండి ఊపిరిపోయేంత వరకు, లేదా యేసు 2వ రాకడలో వచ్చేంత వరకు ప్రతి క్షణం జరగాల్సిన ఆరాధన. అది సంఘంలో ఉంటే సంఘంలో జరగాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో జరగాలి, ఇంట్లో ఉంటే ఇంట్లో జరగాలి, పిల్లల ముందు ఉంటే పిల్లల ముందు జరగాలి, ఎక్కడుంటే అక్కడ జరగాలి. అది యథార్థమైన ఆరాధన. అలాంటి యథార్థమైన ఆరాధికులను దేవుడు వెతుకుతున్నాడు. ఇప్పుడు సమరయ స్త్రీ అంటుంది, మెస్సియా అని ఒక ఆయన వస్తాడు, అప్పుడు చెబుతాడు ఏం చేయాలండి. అది చెప్పడానికి వచ్చా. 5గురు భర్తలు కలిగి చర్చకొస్తే ఆరాధన కాదు, జీవితాన్ని మార్చుకుంటే అది నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధికురాలిగా ఆమెను మార్చాడా లేదా? ఎస్, కొండ విడిచిపెట్టి వెళ్ళి చెప్పింది, నా జీవితాన్ని మార్చేశాడు ఆయన. రండి, స్ట్రైట్గా ఒక ప్రశ్న వేసి ముగిస్తాను, సమయం అయిపోయింది. ఏమండి, దేవుడు మనందరినీ బ్రతికించాడా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 ప్రకారం అపరాధముల చేతను పాపముల చేతను ఆదాము అవ్వలు పాపము చేసిన మరుక్షణం ఆత్మలో ఏమైపోయారు? చనిపోయారు. అనగా దేవుడు పెట్టిన ఈ ప్రేమ అనే గుణలక్షణం ఏమైపోయింది? చచ్చిపోయింది. మళ్ళీ ఎప్పుడు బ్రతికింది? మరలా క్రీస్తుతో మనల్ని బ్రతికించినప్పుడు. అనగా మనం రక్షణ పొంది మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న అదే క్షణంలో ఆత్మ బ్రతికింది. ఆత్మ బ్రతికిందంటే ఆత్మ ఫలం బ్రతికింది. బ్రతికిందా? ఆత్మ ఫలం బ్రతికిందంటే ఏంటది? ప్రేమ బతికింది. మరి ప్రేమ బతికినంది అంటే అర్థం ఏంటో తెలిసిన?
మనిషిలో ఏముండాలి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాస్యత, సాత్వికం, ఆశానిగ్రహం. అంతేనా? మరి మారు మనసు పొందిన తర్వాత కూడా సంతోషం లేకపోవడం ఏంటి? సమాధానం లేకపోవడం ఏంటి? ఇంట్లో దీర్ఘశాంతం లేకపోవడం ఏంటి? ఉత్తునే కోపం రావడం ఏంటి? ప్లేట్లో ఉండాల్సిన అన్నం ఎక్కడెక్కడికో ఇసిరేయటం ఏంటి? ఏమండి, మాట్లాడకూడని దుర్భాషలు మాట్లాడటం ఏమిటి? అభిచారం ఏంటి? వ్యభిచారం ఏంటి? దుర్భాషలేంటి? ద్వేషాలేంటి? కలహాలేంటి? ఏమండి, శరీర కార్యాలేంటి? నిజంగా మారు మనసు రక్షణ పొందామా? రక్షణ ప్రశ్నార్థకం. మారు మనసు రక్షణ పొందిన భార్యాభర్తల మధ్యన ప్రేమే ఉండాలి. ప్రేమకు బదులు ద్వేషం ఉందంటే ప్రశ్నార్థకం. ఏంటి ప్రశ్న? రక్షణ ప్రశ్నార్థకం, పొందిన మారు మనసు ప్రశ్నార్థకం అయిపోద్ది. సంతోషమే ఉండాలి, సమాధానమే ఉండాలి, దీర్ఘశాంతమే ఉండాలి, దయాళుత్వమే ఉండాలి, మంచితనమే ఉండాలి, నమ్మకత్వమే ఉండాలి. ఏమండి, సంఘాలలో జరుగుతుంది ఏంటో తెలిసిన? సంఘంలో ఉన్న విశ్వాసులకు ఐక్యత, శాంతి, సమాధానం లేదు. గుంపులు గుంపులు ఇడిపోతారు కొన్ని చర్చిల్లో. మీ గురించి నాకు తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ అని, కానీ సహజంగా మాట్లాడుతున్నాను. ఏమండి, వయసులో పెద్దోళ్ళందరూ సీనియర్లని, మిగతా వాళ్ళు జూనియర్లని వీళ్ళ భావన. 15 సంవత్సరాల నుంచి నేను వచ్చాను కాబట్టి నేను తప్ప ఇంకెక్కడ ఎవడు కనబడకూడదు. అలాంటి భావం పెట్టుకొని మరి లెక్కించలేని స్తోత్రముల్. ఆశ్చర్యం కాదు? అలాంటి భావం పెట్టుకొని లోపల ప్రభు బలలో మళ్ళీ వినయంగా తెల్ల బట్టలు ఒకటి వేసుకొని చాలామంది అయితే, మరి మీరు ఏం వేసుకుంటారో నాకు తెలియదు కానీ, ఏమండి, బల్ల తీసేసుకోవటం, అలాంటి భావాలు. అంటే లోపలేమో రకరకాలైనటువంటి వాక్య విరుద్ధమైన శరీర కార్యాలకు సంబంధించిన భావాలు, బయటకేమో భక్తి పరవశం. ఇది క్రైస్తవ్యం కాదు, నిజమైన ఆరాధన కాదు. ఏమండి, పాట శరీర కార్యాలు చేస్తూ కూడా చేయొచ్చు, కానీ నిజమైన ఆరాధన శరీర కార్యాన్ని చంపితేనే జరుగుతుంది. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి ముగిద్దాం. శరీరంతోనే బ్రతుకుతాం, శరీరంతోనే ఉంటాం. ఈ మనిషి, శరీరంతో ఉన్న మనిషి ఏ విధంగా ఆత్మలో ఆరాధన చేయగలడు? హౌ క్యాన్ ఏ పర్సన్ విత్ బాడీ క్యాన్ వర్షిప్ ఇన్ స్పిరిట్? శరీరం ఎప్పుడు కూడా ఏం చెప్తుందో తెలిసిన? ఒకరిని ద్వేషించమనే చెప్తుంది. శరీరం ఎప్పుడు అవతలలో తప్పులు ఎతకమనే చెప్తుంది. శరీరం ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడమనే చెప్తుంది, ఏదో ఒకటి చూడొద్దనే చెప్తుంది, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళమనే చెప్తుంది. ఏమండి, ఇంకా చాలామంది విశ్వాసులు వ్యాపారాలు చేస్తారు. ఎట్లా చేస్తారో తెలుసా? ఎంత తెలివి అంటే, విశ్వాసులకి లంచం తీసుకుంటారు, అందులోంచి దశంభాగం తీసి ఇందులో వేసేస్తారు. అట్లా కూడా ఉన్నారు చాలామంది అది ఆరాధన కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి, ఆరాధన కాదు. మరి శరీరంతో ఉన్న మనం ఎలా ఆరాధన చేయగలం? చేయొచ్చు. ఎలాగో తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాల కొనుచున్నాను. ఇట్టి సేవ. ఏం వాడారు పదం అక్కడ? సేవ. ఇట్టి సేమ్ అక్కడ వాడిన గ్రీక్ పదానికి కూడా అర్థం ఏమిటో తెలిసిన? ఇట్టి ఆరాధన మీకు యుక్తమైన. ఏంటి ఆరాధన? శరీరంతో ఉన్నంతకాలం ఆత్మతో ఆరాధన చేయలేం. శరీర కార్యాలు జరిగిస్తున్నంతకాలం మన లోపల దేవుడు పెట్టిన ఆత్మ దేవునికి కనెక్ట్ కాదు. ఎప్పుడు తెలుసా? ఈ శరీరాన్ని దేవునికి సమర్పిస్తే ఆత్మ బ్రతుకుతుంది. అప్పుడు ఆత్మలో ఆరాధన జరుగుతుంది. మనం చేసే భక్తి, పాటలు, ఆరాధన, కానుకలు ఏదైనా కానివ్వండి, దీనంతటికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇవన్నీ చెయ్యాలి, చేయమనే బైబిల్ చెప్తుంది. ఎలా చేయమనో తెలిసిన? ముందు ఈ ఆత్మకి ఆత్మ కనెక్ట్ అయ్యే అప్పుడు ఏదైనా చేయాలి. ప్రతి దానికి విలువ ఉంటుంది, అది కౌంట్కి వస్తుంది. ప్రియమైన వారిలారా, అర్థం చేసుకుందాం. అందుకే శరీరాన్ని దేవుడికి ఏం చేయాలి? ఎలా సమర్పిస్తాం? సజీవ యాగం అంటే బతికే ఉంటాం, శరీరం బ్రతుకుతూనే ఉంటుంది, కానీ చంపేయాలి. యాగం అంటే కాల్చేయాలి. శరీర కోర్కెలను, శరీర ఆశలను, శరీర కార్యాలను కాల్చాలి. అది మన వల్ల అవుద్దా? మన వల్ల అవ్వదు. కాబట్టి అక్కడ పదం ఏం వాడారంటే సమర్పించాలి. ఎవరికి? దేవుని. ఆ సమర్పణే ప్రార్థన. అందుకే ఒక విశ్వాసి
శోధనలలో ప్రవేశించకుండానట్లు ఏం చేయాలి? ఆ మెలకువగొండి ప్రార్థనే చేయాలి. ఆ ప్రార్థన ద్వారా శరీరాన్ని దేవునికి సమర్పిస్తే దేవుడు ఆత్మను బ్రతికిస్తాడు. ఆత్మలో సత్యమైన ఆరాధన మనం చేయొచ్చు. మోసంగా బ్రతకొద్దండి, మోసపూరితమైన ఆరాధన చేయొద్దండి. ఏమండి, బ్రతికితే నాణ్యంగా బ్రతుకుదాం, నాణ్యమైన ఆరాధికులుగా బ్రతుకుదాం. యథార్థమైన ఆరాధికులను దేవుడు వెతుకుతున్నాడు. అలాంటి కాలము వచ్చింది అని యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు వచ్చిందే నిజమైన ఆరాధికులుగా మార్చి, నిజమైన ఆరాధన వ్యవస్థను సంస్థాపన చేసి, అంతరంగాన్ని మార్చి, ప్రేమను బ్రతికించి, ప్రేమ జీవులుగా బ్రతికినంత కాలం ఈ భూమి మీద బ్రతకడానికి అనురాగ ఆప్యాయతలతో సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఎక్కడుంటే అక్కడ ఆ దేవుని ప్రేమను చాటి చెప్పడానికే మనల్ని బ్రతికించాడని మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విన్న వాక్యం ఆరాధన ఎలా చేయాలనే సందేహం వచ్చినప్పుడు సమరయులు వస్తువు కేంద్రంగా చేసుకొని చేశారు, యూదులు స్థలం కేంద్రంగా చేసుకొని చేశారు, వ్యాపారాన్ని కేంద్రంగా చేసుకొని చేశారు, కొంతమంది వ్యక్తులను కేంద్రంగా చేసుకొని చేస్తున్నారు. కానీ దేవుడు ఆత్మ కనుక ఆరాధన ఆత్మ కేంద్రంగా జరగాలి, ఆత్మ ఫలముతో జరగాలి, అది ఎక్కడున్నా జరగాలి. నిజంగా అలాంటి ఆరాధికులుగా మనం మారితే మన జీవితంలో ఆత్మ ఫలాన్ని అనుభవించాలి. ఈరోజు ఇంకా శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాస్యత, సాత్వికం, ఆశానిగ్రహం లేకుండా శరీర కార్యాలతోనే బ్రతుకుతూ ఉన్నట్లయితే సంఘానికి వస్తూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, మనం భ్రమతో కూడిన ఆరాధన చేస్తున్నాం, నిజమైన ఆరాధన చేయట్లా. ఇప్పటికైనా మారు మనసు పొంది శరీరాన్ని దేవునికి సమర్పిస్తే, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే దేవుడు మరలా నూతనపరిచి ఆత్మను బ్రతికింపజేసి నిజమైన ఆరాధికుడిగా, ఆరాధికురాలిగా ఆ సమరైన స్త్రీని మార్చడానికి దేవుడు సిద్ధం. మన ఆరాధనలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, వాక్యానుసారంగా ఉన్నాయా లేవో సింహావలోకనం చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం, అంతర్ పరిశీలన చేసుకుందాం, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు. మీ వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసి ఆరాధన అంటే ఏమిటో, ఎలా చేయాలో నేర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు. మా జీవితాలను సంపూర్ణంగా శరీరాలను సమర్పించుకొని నిజమైన ఆరాధికులుగా ప్రతి సందర్భంలోనూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటూ కృపనిమ్మని, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి, సంఘాన్ని దీవించి, సేవకులను దీవించి, మీ చిత్తం, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశాలు సంఘం పట్ల, సేవకుల పట్ల, ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుటుంబం పట్ల నెరవేర్చి ముగించి మహిమ పొందమని, ఇంత గొప్ప భాగ్యం మీ దివ్యవాక్కులు వినే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి.